RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలోని శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి వారికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో బండారి సమర్పణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. తెలంగాణలోని 33 జిల్లాల నుండి సుమారు 3000 మందికి పైగా సేవా సమితి సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేషం ఏమిటంటే భక్తులు తమ ఇండ్ల నుండి అత్యంత నిష్ఠతో పసుపును తీసుకువచ్చారు. అనంతరం భక్తులందరూ కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి స్వామివారిని దర్శించుకున్నారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల మధ్య సాగిన ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం స్వామివారికి భక్తి పూర్వకంగా బండారిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు నవీన్, వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో సుమారు 2000 మంది మహిళలు వారు తీసుకొచ్చిన బండారి ఇక్కడ అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఎందుకు అమ్మవారికి బండారి సమర్పించాలంటే ఇవాళ ఐనవోలు మల్లికార్జున స్వామికి కూడా ఇక్కడ అందరూ కూడా బండారి సమర్పిస్తారండి. అమ్మవారికి వచ్చిన భక్తులు స్వీకరిస్తారండి. ఆ బొట్టు స్వీకరించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఈశ్వరాలు కలుగుతాయన్న ప్రతి ఒక్కరి యొక్క నమ్మకం అండి. కాబట్టి సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర బండారి వచ్చిన వాళ్ళందరూ కూడా పెడతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఎవరింటి నుండి వారు తీసుకొచ్చిన బండారి ఐనవోలు మల్లికార్జున స్వామికి సమర్పించాలని అదేవిధంగా ఇప్పటివరకు చరిత్రలో ఎవరు చేయించిన ఇది 2వ సంవత్సరం దగ్గర సేవా ట్రస్ట్ ద్వారా సుమారుగా 2-3 వేల మంది వాళ్ళ సొంత శాఖలు పెట్టుకొని వారింటి నుండి వారు ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని జిల్లాలో ఒక తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా, వరంగల్ కాకుండా అన్ని జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుండి వారు సొంతంగా వారు పసుపు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి వారు వెళ్ళడం జరుగుతుంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా పీఓలకు కావచ్చు, వ్యవసాయ విభాగాలు కావచ్చు, చైర్మన్ వారికి కావచ్చు, మరి ఈ రోజు పాల్గొన్న వారందరూ కూడా పేరున మా లక్ష్మీ సేవా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వరంగల్ నుంచి మనం చాలామంది భక్తులు బండారి సమర్పించడానికి ఐనవోలు మల్లికార్జున స్వామి వారికి బండారి సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. అందరికీ ఆల్మోస్ట్గా అంతకుముందు ర్యాలీలో కూడా లాస్ట్ ఇయర్ ర్యాలీకి కూడా 5000 నుంచి 6000 వరకు భక్తులు కంప్లీట్గా వచ్చారు. ఈ ఇయర్ కూడా 5000 నుంచి 6000 వరకు బండారి సమర్పించడానికి మా సేవా ట్రస్ట్ మొత్తం కదిలి వచ్చిందండి. మైబాల్ నుంచి, హనంకొండ నుంచి, వరంగల్ నుంచి, కాజీపేట, ఇంకా మిగతా జిల్లాల నుంచి అందరు చాలా వరకు వాళ్ళ ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టుకొని స్వామివారికి బండారి సమర్పించడానికని రావటం జరిగిందండి. అందరి ఎల్లప్పుడూ స్వామివారి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము.